మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 17, 2025 మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం ద్వారా, ఈ చలనం ద్వారా, శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో, లేకపోతే మీకు ఏదో కలిసి వచ్చేస్తుంది, ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ 17న మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు. కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది. ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు, మకర రాశి వారు విముక్తులయ్యారు. కానీ కొత్తగా ఇప్పుడు మేషరాశి వారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభం అవుతున్నది వారికి ఏలినాటి శని. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి మనకి కుంభ, మీన, మేష ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది, నడుస్తున్నట్టు లెక్క. ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి ఈ వృశ్చిక రాశి వారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు. ఏమండి? అయితే వీరు విముక్తులయ్యారు సరే, కానీ ఇక్కడ ధనురాశి వారు ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏమండి? వృశ్చిక రాశి వారికి విముక్తి అయింది, ధనురాశి వారికి ప్రారంభమైంది. అలాగే అష్టమ శని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి వారు విముక్తులవుతున్నారు కర్కాటక రాశి వారు. కానీ అదే అట్ ది సేమ్ టైం అదే సమయంలో సింహరాశి వారు అష్టమ శనిలో ప్రారంభమవుతున్నది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఎవరు? ఈ 5 రాశుల వారు అన్నట్టయితే కుంభ, మీన, మేష 3 రాశులు. ధను రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది. అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి. కాబట్టి ఈ 5 రాశుల వారు కూడా శని బాధలకి కావలసిన బాధలను అనుభవించవలసినటువంటి వారే. అర్థమైంది కదండి? 5 రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ 5 రాశుల వారిని అంటే ఇప్పుడు ఈ రాశులనే కాదండి, ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన ఒక సంచారం ఎప్పుడు కూడా 5 రాశులలో బాగా పీడిస్తాడు, బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అర్ధాష్టమ శని 1, అలాగే అష్టమ శని 2 రాశులు, 1 రాశి అది 1 + 1 2 రాశులు అయినాయి. అలాగే 7.5 అదే ఏలినాటి శని 3 రాశులు. అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి, ఆ రాశి ప్లస్ దాని ముందు రాశి 3 రాశులు. ఈ 5 రాశుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. ఇకపోతే ఆయన ఎవరికి మంచి చేస్తాడు, ఏ విధంగా ఆయన మంచి చేస్తాడు, ఎవరెవరికి చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే శని భగవానుడు 6వ స్థానంలో
అంటే ఇప్పుడు 3వ స్థానం గురించి మనం శుభఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఆ 3వ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర రాశి వారికి 3వ స్థానంలో 17 నుంచి వెళ్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏళ్ళాడి శని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ 3వ స్థానంలో వారు ఇచ్చేటువంటి శుభఫలితాన్ని 2.5 సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు. అలాగే 6వ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆ 6వ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి, అది తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి 6వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 6వ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు. అట్లాగే ఇకపోతే 11వ స్థానంలో వారికి ఎవరు 11వ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలో తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశంలో అంటే ఏప్రిల్ 17 నుండి ఏకాదశంలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు, ఇప్పుడు ఏదో కొన్ని నైసర్గిక శుభగ్రహాలే శుభాలు కలిగిస్తాయి, నైసర్గిక పాపగ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి. వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి. గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏమాత్రము, శుక్రునికి ఏమాత్రము, బుధునికి ఏమాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా శని భగవానుడు అందించబోతున్నాడు. ఇక మిగతావన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి. అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే 7.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 3 రాసులు, అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి 5 రాసులు, శుభఫలితాలు ఇచ్చేట 3 రాసులు పోగా ఇక మిగతా 4 రాసులు ఉంటాయి. ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. వృషభ రాశి వారికి శని భగవాను యొక్క మీనరాశి ప్రవేశం అంటే ఏకాదశ స్థాన ప్రవేశం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనం ప్రథమంలో చెప్పుకోవడం జరిగింది. 3, 6, 11 స్థానాలలో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తారు శని భగవానుడు అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 3 చెప్పుకోవడం అయిపోయింది, 6 చెప్పుకోవడం అయిపోయింది, అలాగే 10 స్థానాల వరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏ స్థానాల్లో దుష్ప్రభావాలు ఉంటాయి, ఏ రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తాడు అనేది మనం సశాస్త్రీయంగా చెప్పుకున్నాము. ఇప్పుడు 11వ స్థానం ఇది శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి స్థానం. కాబట్టి ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఈ శని భగవానుడు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం సశాస్త్రీయంగా. ఆరోగ్యం అర్ధలాభస్య స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాగతే దశౌ అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. శని గనక ఏకాదశ స్థానంలో వచ్చిన తర్వాత అంటే ఏప్రిల్ 17 నుండి ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఇన్నాళ్ళు ఎన్నో చిన్న రుగ్మతలు ఎన్నో బాధపడవచ్చు, లేదా పెద్ద బాధ పెట్టి ఉండవచ్చు. వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తులవుతారు. ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా ఆరోగ్యం బాగుంటుంది. అర్ధలాభస్య ధనం కూడా మొన్నటి వరకు ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు, ధనాల నష్టాన్ని కూడా చూసాము, లాభాలు రాకపోవడం చూసాము, ఎన్నో చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి వారికి అంటే ఈ వృషభ రాశి వారికి ధన లాభాన్ని చేకూర్చుతాడు. అలాగే సంతాన ప్రాప్తి వీరికి లాభస్థానంలో కాబట్టి ఇక్కడ వీరికి ఎవరైనా సంతానం లేనటువంటి వారు ఉండేటైతే కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు, లేదా పెళ్ళై 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఏంటో మరి ఇంకా సంతానం కలగలేదు అని చెప్పి మదన పడుతూ కనిపించని దేవుళ్ళకి కనిపించని దేవుళ్ళకి నేనే దేవుడిని అని చెప్పుకునే బడా మోసగాళ్ళకి అందరికీ కూడా నమస్కారం పెట్టుకుంటూ పోతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతానం కలగటానికి కూడా అవకాశం కల్పిస్తారు ఈ శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు.
సంతోషం, సుఖవర్ధనం అంటే సుఖాన్ని కూడా మీరు పొందగలుగుతారు, అన్ని రకాల సుఖాలు పొందగలుగుతారు. అభీష్టార్థం, మీరు ఏదైతే మనసులో చేయాలనుకున్నారో ఆ కార్యాలు, మీ ప్రయత్నాలు ఏవైతే ప్రారంభించారో ఆ చేసినటువంటి ప్రయత్నాలు అన్నిట్లోనూ కూడా మీరు విజయం సాధిస్తారు. మీ మనసుకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీకు ఈ ఏకాదశి వృషభ రాశి వారికి శని వలన సమస్త సన్మంగళాన్ని కూడా కలిగజేస్తాడు శని భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి శాస్త్రకారులు తెలియజేశారు.